హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం సీజనల్ ఫ్రూట్ అయిన కస్టర్డ్ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ 2 తీసుకున్నాను సీతాఫల్ని. ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఇట్లా వచ్చేసింది. మనకి బాగా మగ్గిపోయింది ఫ్రూట్ అనేది. మనకి ఇట్లా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసి, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక పార్ట్ తీసుకొని స్పూన్తో ఇట్లా మొత్తం మిశ్రమాన్ని అంతా తీసేసుకున్నాను. ఇలా స్పూన్తో చేస్తూ ఉంటే మనం మొత్తం అనేది ఇలా వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిన దాన్ని ఒక బౌల్లో వేసుకున్నాను. వేసుకొని ఇట్లా మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఇట్లా ఒక టెక్స్చర్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో జస్ట్ అలా చేస్తే ఒక 5 సెకండ్స్ అలా మిక్సీ పట్టేసుకుంటే ఇక్కడ మొత్తం సపరేట్ అయిపోతాయి సీడ్స్ అనేవి. మనకి సీడ్స్ సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో మనం సపరేట్ చేసుకున్న టెక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. సీతాఫలం గుజ్జుని యాడ్ చేసుకొని ఇక్కడ 1 చిన్న గ్లాస్తో మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని ముందుగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ టెక్స్చర్ ఉంది కదా, ఇందులో గ్లాస్ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం కొన్ని గుజ్జు ఉంది కదా, సీతాఫల గుజ్జు కొంచెం పైన యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే మనకి సీతాఫలం జ్యూస్ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా టేస్టీగా వచ్చింది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్